ప్రస్తుతం చలికాలం మొదలైంది. ఈ కాలంలో కొన్ని కూరగాయలను పండించడం అనుకూలమైనది. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, మిరప వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి. ఇకపోతే ఈ సీజన్లో దిగుబడులు ఎక్కువగా పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చీడపీడలను తట్టుకునే కూరగాయలు, విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే తెగుల నుంచి బయటపడతారు. ఇక రబీలో చలి ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మ ధాతు పోషకాలు లోపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూక్ష్మధాతు ఎరువులను సిద్ధం చేసుకోవాలి. కూరగాయల సాగులో హైబ్రిడ్ విత్తనాల వల్ల దిగుబడులు పెరుగుతాయి. నాణ్యత లేని విత్తనాల మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. అందుకే విత్తనాలను చూసి కొనడం మంచిది. లేకుంటే తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది. వంగ, మిరప, టమాటాలో నారు కుళ్ళు తెగులు అధికంగా ఉంటుంది. దీంతో మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. ఇది నీటి ద్వారా ఇతర నారు మొక్కలను కూడా సోకి అన్ని చనిపోతాయి. అందుకే ఎత్తైన నారుమడులు తయారు చేసుకుని నారు పెంచుకోవాలి. ఎకరంలో నాటడానికి సరిపోయే విత్తనం పెంచడానికి 4 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉన్న నారుమడలు 8 నుంచి 10 కావాలి. వీటిని భూమిపై నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తులో ఉండేలా తయారు చేస్తుంది. ఇలా చేయటం వల్ల వర్షాలు పడితే నీరు నిల్వ ఉండదు. విత్తనం మొలక శాతం పరీక్షించిన తర్వాతే నారుమడులు పెంచుకోవాలి. విత్తనాల్లో మొలక శాతం 70% కంటే ఎక్కువగా ఉండాలి. గింజలను పేపర్లో వరుసగా ఒకదాని పక్కన మరొకటి పెట్టి పేపర్ చుట్టాలి. అప్పుడే విత్తనాల మొలకను బట్టి విత్తుకోవాలి. ఇక విత్తన శుద్ధి చేయటం చాలా ముఖ్యం. ఇది తప్పక గుర్తుంచుకోవాలి. ఈ పంటల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి దగ్గరలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవటం చాలా ఉత్తమము.